96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ప్రియమైన మిత్రులారా, కీర్తనాకారునటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యమును ఆసక్తిగా వింటున్న మనతో మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట ఏంటనంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఈరోజు ప్రియమైనటువంటి మిత్రులారా, మనందరము దేవుని వలన చాలా అద్భుతాలు పొందుతున్నాం, చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యాలను అనుభవిస్తూ ఉన్నాం, మేలులు పొందుతూ ఉన్నాం. కానీ మనము పొందినటువంటి మేలులకు తగినటువంటి మహిమను దేవునికి మనము చెల్లించలేకపోతున్నాం. ఒకవేళ చెల్లించిన ఆయన స్థాయికి తగినట్లుగా, ఆయన యొక్క హోదాకు తగినట్లుగా, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి తగినట్లుగా ఈరోజు దేవుణ్ణి మనము ఘనపరచలేకపోతూ ఉన్నాం, దేవునిని మనము మహిమపరచలేకపోతున్నాం, దేవుని నామాన్ని మనం గొప్ప చేయలేకపోతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నామమునకు తగినటువంటి మహిమ ఆయనకు చెల్లించుడి. అంటే దేవుడు మన జీవితంలో ఎంతటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో, ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసి చావ సిద్ధముగా ఉన్న మనలను దేవుడు బ్రతికించి మనలను నడిపిస్తూ ఉన్నాడో, దానికి తగినట్లుగా దేవుణ్ణి ఈరోజు మనము ఘనపరచలేకపోతున్నాం, గొప్ప చేయలేకపోతున్నాం, దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాం. దానిలో ఏంటయ్యా దేవునిని ఘనమైన రీతిలో ఘనపరచుట, ఆయన స్థాయి తగినట్లుగా, హోదా తగినట్లుగా మహిమపరచుట ఏంటి అని ప్రశ్నిస్తే, అందులో భాగంగా మొదటిది ఆదివారము దేవుని మందిరములో గడుపుట. అనగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆయన సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఈరోజు చాలామంది ఇవ్వలేకపోతున్నారు. ప్రియమైనటువంటి మిత్రులారా, సోమవారం నుండి శనివారం వరకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ సభ్యులను, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, నీకు ఉన్న సమస్తాన్ని, దూరదేశంలో ఉంటున్న నీ బిడ్డలను, నీ కుటుంబ సభ్యులను క్షేమముగా కాపాడి, ఉదయం స్కూలుకి వెళ్ళి సాయంత్రం వచ్చేటువంటి నీ పసిబిడ్డలకు ఈరోజు నీవు, నీ కుటుంబ సభ్యులు ఎవరి బాధ్యతల ప్రకారంగా వారు ఎక్కడికెక్కడికో వెళ్ళి అందరూ సాయంత్రానికి మరలా ఒక గూటికి, ఒక చోటకు చేర్చే విధంగా అన్ని రకాలుగా దేవుడు కాపాడుతూ, నడిపిస్తూ, అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగిస్తూ విజేతగా నిన్ను నించోబెడుతున్నటువంటి దేవునికి ఇవ్వవలసినటువంటి రోజు ఆదివారం. ఆ దినమంతా దేవునిది, ఆ రోజంతా ప్రభు ఇష్టపడేటువంటి సమయం అది. ప్రియమైన మిత్రులారా, వేరే ఆలోచన లేకుండా, వేరే వ్యాపకాలు లేకుండా, వేరే ఉద్దేశాలు లేకుండా ఆ దినమంతా ఆయనకిచ్చి, ఆయనతో, ఆయన సన్నిధితో మన కుటుంబం అంతా గడపాల్సినటువంటి రోజు అది. ఈరోజు ఆయనను గౌరవిస్తున్నాను అనంటే, దేవుడంటే నాకు చాలా అభిమానం అని చెప్తూ ఉంటే, దేవుడంటే నాకు చాలా గొప్ప అని చెప్తూ ఉంటే, ఈ గొప్పలన్నీ, ఈ మాటలన్నీ మాటల వరకు కాదు. ఆదివారము ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి, దేవుని కంటే ఏది ప్రాముఖ్యము కాదని, ఎవరు ప్రాముఖ్యమని కాదని, ఎంత కలిసి వచ్చినా, ఎంత లాభం వచ్చినా, ఎంత గొప్పదొచ్చినా, అది ఏది నా దేవుని ముందు గొప్పది కాదని అవన్నీ పక్కన పెట్టి దేవుని మందిరములో నీ కుటుంబం అంతా గడిపితేనే నువ్వు దేవునికి తగినటువంటి మహిమ చెల్లిస్తున్నావు. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు చేసిన కార్యాలు తగినట్లుగా దేవునికి భయపడక, నీ ఇష్టానుసారంగా, నీ సొంత ఉద్దేశాలతో, నీకు ఎలా తోస్తే అలాగా, నీకు ఏది న్యాయం అనిపిస్తే అలాగా, నేను మధ్యాహ్నం వెళుతున్నాను కదా, రాత్రికి వెళుతున్నాను కదా, ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను కదా, వెళ్ళి కనబడొచ్చేసాను కదా, ఇవన్నీ నా సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాన్ని నెరవేరిస్తే రాజ్యము నీది కాదు, సమాధానం ఇచ్చేది నీవు కాదు, కార్యాలు జరిగించేది నీవు కాదు,
సమస్త కార్యాలు జరిగించేది జీవంగల దేవుడైనప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఆయనకు నచ్చినట్టుగా నడవాలి, ఆయనకు తోచినట్టుగా జీవించాలి. ఆ విధంగా నేను చేయగలిగితేనే ఈరోజు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, నీ సమస్యలకు దేవుడు పరిష్కారం కలగజేస్తాడు. తన సన్నిధిని నీకు నాకు మనందరికీ తోడుగా ఉంచి మనను ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాడు.